కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవస్తున్నా కానీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తారని యువకాలం పాదయాత్రలో లోకేష్ గారు గొంతెత్తి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాడు విద్యార్థుల మొత్తాన్ని కూడా అన్యాయం చేస్తా ఉంది. విద్యార్థులకు ఏమీ కల్పించడం లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ కూడా మౌలిక వసతులు కల్పిస్తాము. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే పీజీ చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి జీవో నెంబర్ 77 రద్దు చేసి ఫీజులు అందిస్తాము పీజీ విద్యార్థులకు అన్నారు. అదేవిధంగా విద్యా దీవెన వసతి దీవెన రద్దు చేసి పాత విధానంలో రియంబర్స్మెంట్ కొనసాగిస్తానన్న అన్న లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత ఇవాళ వార్డుల గురించి కనీసం ప్రస్తావన తీసుకురావడం లేదు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం వల్ల రాష్ట్రాలకు ఉన్న స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది. ఎన్ఈపీని రద్దు చేస్తామన్న అన్న లోకేష్ గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళ విద్యా వ్యవస్థని సమూలంగా నాశనం చేస్తానికి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారు. కానీ వాళ్ళ నమ్మకం ఏమైందో తెలియదు, అది ఎప్పుడు నుంచి అమలు అవుతుందో తెలియదు. అదేమంటే మేము రూట్లు ఎదుగుతా ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ దాంట్లో ఇవాళ రూట్లు ఎదుగుతున్నారు, తార్ రోడ్లు వేస్తారా సిమెంట్ రోడ్లు వేస్తారా అనేది వాళ్ళ కూటమి ప్రభుత్వం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. ఇవాళ కూడా పీజీలు చదువుకొని డిగ్రీలు చదువుకొని స్కాలర్షిప్లు రాక రీఎంబర్స్మెంట్లు రాక కాలేజీలో సర్టిఫికెట్లు బీరు వల్ల ములుగుతా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముద్దును ఎదురులేకలేదు. అదేవిధంగా హాస్టల్లో విద్యార్థులు ఇవాళ ఏనాడు లేనట్టుగా ఇవాళ హాస్టల్ విద్యార్థులకి భోజనం నాణ్యత కొరవడి ఇవాళ విద్యార్థులు మొత్తం కూడా అర్థాకలుతా ఉంటా ఉన్నారు. కాబట్టి మొత్తం సమస్యలు మొత్తం మీద రేపు డిసెంబర్ 4వ తారీఖున విజయవాడలో విద్యార్థుల హక్కుల ర్యాలీ జరుగుతా ఉంది. దీన్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం గత 6 నెలలు గడుపుతున్నా గానీ విద్య లేదు, అదే విధంగా స్కాలర్షిప్ లేవు, అదే విధంగా అమ్మ ఒడి లేదు, తల్లికి వందనం లేదు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమవుతుందని రాష్ట్రం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లా? వాళ్ళు చూస్తున్నాం వాళ్ళ పీజీ చదివిన వాళ్ళకి రియంబర్స్ రాక ఏమీ రాక వాళ్ళ సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేని పొజిషన్. అంత దారుణంగా వాళ్ళ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకుని విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. డిసెంబర్ 4వ తారీఖున విజయవాడలో మరి ప్రజా హక్కుల సభని మేము ఏర్పాటు చేసాం. ఎందుకు ఏంటి అన్నది మనం చూసినట్లయితే చంద్రబాబు 6 గ్యారంటీలు అని చెప్పేసి సూపర్ 6 పేరుతో అధికారంలో రావడం జరిగింది. ఆ సూపర్ 6 లో కేవలం జగన్ గారు పెట్టినటువంటి ఆ యొక్క పెన్షన్ పథకం మీద ఒక 1000 రూపాయలు ఇచ్చి మొత్తం ఆయన గారు ఏదైతే ఉందో ఆ 4,000 రూపాయల పెన్షన్ ఒకటి అమలు చేశారు తెప్పించి మిగిలిన 5 యొక్క కోరికల్ని కూడా ఆయన అమలు చేయలేదు. మన దీపావళి నాడు మొత్తం వీళ్ళందరికీ కూడా గ్యాస్ బండ్లు ఇస్తానని చెప్పి అన్నాడు. అది పచ్చి మోసం. అది ఎందుకంటే కేవలం కొంతమందికే అతను ఇవ్వడం కోసం ఆ ప్రయత్నం చేశాడు, చాలా మందికి ఎగ్గొట్టడానికి ఆ ప్రయత్నం చేశాడు. ఎందుకంటే డబ్బులు ఇవ్వకుండానే మీరు డబ్బులు కట్టేసుకోండి, బండ్లు తెచ్చుకోండి, తర్వాత నేను బ్యాంకులో డబ్బు వేస్తా అన్నారు. గతంలో కూడా సబ్సిడీ బ్యాంకుల్లో వేస్తానని చెప్పేసి ఆ రకంగా ఎగ్గొట్టినటువంటి చరిత్ర ఏదైతే ఉందో గత ప్రభుత్వాలకు ఉంది. అందుచేత ఇప్పుడు అదే మోసాన్ని ఏదైతే మహిళకి చేశాడు. అలాగే మహిళలందరికీ కూడా మరి ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు. ఇప్పుడు వచ్చి మంత్రివర్గ సమావేశంలో కానీ లేదా ఆ యొక్క కార్యదర్శుల మీటింగ్ లో కానీ అటువంటి ప్రయత్నం అటువంటి మాటలు కూడా ఏమి కూడా మాట్లాడడం లేదు. అలాగే రైతులందరికీ కూడా మొత్తం రైతు భరోసా అన్నాడు. ఈ వాళ్ళకి రైతులు ఏదైతే ఉందో మొత్తం ఊడ్పులు అయిపోయి పంటలు అయిపోయి ఇప్పుడు పంటల కోసం టైం ఇచ్చినా సరే ₹1 కూడా రైతులకి కనీసం భరోసా కార్యక్రమం ఏదైతుందో వేయలేదు. అలాగే విద్యార్థులందరికీ కూడా మొత్తం ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అన్నారు. కానీ ఎక్కడ కూడా ఉద్యోగాల కోసం ఉద్యోగ కల్పన కోసం ఏదో సింగపూర్ అంతా కూడా మన అరిచేతులు వైకుంఠం చూపించినట్టుగా చూపిస్తున్నారు తప్పించి ఎక్కడ సరైనటువంటి విధానం లేదు. అట్లాగే ఇంకా మనం చూసినట్లయితే మొత్తం ఫీజు రివర్స్మెంట్ కానీ లేకపోతే అమ్మఒళ్ళు కానీ లేకపోతే మహిళలకు ఇస్తాన్నాయి కానీ లేకపోతే వ్యవసాయ కార్మికులకు కానీ ఏమీ కూడా లేవు. ఈ రకంగా చంద్రబాబు ఏదైతే ఉందో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా మోసం చేస్తూ ఉన్నాడు. అందుచేత మేము రేపు జరగబోయే ప్రజా హక్కుల సభలో మా హక్కు ఇది, మాకు హక్కులున్నాయి, ఈ హక్కులన్నింటినీ కూడా నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వాన్ని మేము నిలవేస్తామని చెప్పేసి మేము ప్రత్యేకించి ఆ గడువు ఇప్పడానికే రేపు డిసెంబర్ 4వ తారీఖున ప్రజా హక్కుల సభను ఏర్పాటు చేశాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.